బీఆర్ఎస్పీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి నరేష్ అందిస్తారు. ప్రభుత్వం హెచ్సియు భూములను వేలం వేయొద్దని విద్యార్థుల నిరసనలు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా వెల్లువెత్తుతున్నాయి. వనపర్తి, గద్వాల్తో పాటు మహబూబ్ నగర్లో కూడా విద్యార్థులంతా కూడా హెచ్సియు భూములను వేలం వేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రస్తుతం పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీ గేట్ ముందు బైఠాయించి తమ నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. హెచ్సియు భూములను వేలం వేసి ప్రభుత్వం సొమ్ము చేసుకోవాలని చూస్తుండడాన్ని విద్యార్థి లోకమంతా కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఆందోళనలన్నీ కూడా ఉధృతం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు. అసలు ఏంది మీ డిమాండ్ ఏంది? అక్కడ జరుగుతున్నటువంటి పోలీసుల అక్రమ అరెస్టు కావచ్చు, లాఠీ చార్జ్ కావచ్చు, భూముల వేలం కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మీకున్నటువంటి సమాచారం ఏంది? అసలు ఎందుకు ఇక్కడ ధర్నా చేయాల్సి వస్తుంది? అన్న, మాకు ఉన్నది ఏంటంటే 2003 నుంచి దానికి మాకు అనుబంధం ఉన్నది. 2003 నుంచి చాలా వరకు వందల వేల ఎకరాలకు సంబంధించింది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం ప్రభుత్వం కేటాయించింది. ప్రతిష్టాత్మకంగా సెంట్రల్ యూనివర్సిటీ ప్రవేశపెడితే ఆ ప్రవేశపెట్టిన భూములు మావే అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను 400 ఎకరాలను దాదాపు 18,000 కోట్ల రూపాయలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం లాభాన్ని ఆర్జించాలని చెప్పేసి ఒక ప్రణాళికబద్ధంగా నైట్ పోయి జేసీబీలు పెట్టి, ఇటాచీలు పెట్టి వందలాది లక్షలాది చెట్లను ఈరోజు ధ్వంసం చేసి జీవ వైవిధ్యానికి సంబంధించినటువంటి భూమిని మొత్తం ధ్వంసం చేసి పరిశోధనకు సంబంధించినటువంటి అనేక రిక్రూట్మెంట్స్ అక్కడ అవకాశం ఉన్నది. వాటన్నిటిని కూడా తీసేసి విద్యను ప్రణాళికబద్ధంగా ధ్వంసం చేయడానికి రేవంత్ రెడ్డి తెరలేపిండు. దీని విద్యార్థులుగా ఎస్ఎఫ్ఐగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. విద్యార్థులు ఇంత పోరాటం చేస్తుంటే ప్రభుత్వం మాత్రం ఆ విషయంలో వెనక్కి తగ్గట్లేదు, రకరకాల ప్రకటనలు కూడా చేస్తూ ఉంది. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే మేము కూడా వెనక్కి తగ్గామని చెప్తున్నాం ప్రభుత్వానికి. పాలమూరు యూనివర్సిటీ విద్యార్థులుగా స్పష్టంగా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు వెనక్కి తగ్గే వరకు మేము కూడా వెనక్కి తగ్గాం. మా వాళ్ళని జైలుకు పంపినారు, 100 మంది జైలుకు పంపినా మేము వెనక్కి తగ్గాం. ప్రభుత్వం మొండి వైఖరి వీడాలే. విద్యకు ప్రణాళికబద్ధంగా విద్యను అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి, కేజీ నుంచి పీజీ వరకు విశ్వవిద్యాలయాలను అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డి మొన్ననే మీటింగ్ పెట్టి విశ్వవిద్యాలయాలు రిక్రూట్మెంట్ చేస్తున్నావు. విశ్వవిద్యాలయాలను రిక్రూట్మెంట్ చేస్తాను ఒకవైపు చెప్పుకుంటా, విశ్వవిద్యాలయాల భూములను ఇంకోవైపు కాజేయడానికి రేవంత్ రెడ్డి పూనుకున్నాడు. ఇది మంచి చర్య కాదని మేము కోరుతా ఉన్నాం. మంత్రుల ప్రకటనలు కూడా చూస్తే పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. మంత్రులేమో ఆ భూమి యూనివర్సిటీకి సంబంధించింది కాదని ఓవైపు చెప్తూ వేలంకు ముందుకు వెళ్తూ ఉన్నారు. మరోవైపు విద్యార్థుల పోరాటం మీద అక్రమ అరెస్టులు కూడా కొనసాగుతున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు, మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారు కూడా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పూర్వ విద్యార్థులు. మరి వీళ్ళకి తెలియదా? వాళ్ళ అనాదిగా వాళ్ళు చదువుకున్నప్పటి నుండి ఆ భూమి సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించింది. మరి ఈరోజు ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూమిని ఈరోజు మంత్రివర్గంలో ఉన్నటువంటి వీళ్ళు లేదు, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించింది, ఇది సెంట్రల్ యూనివర్సిటీకి కాదని చెప్పి వీళ్ళు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈ ప్రకటనలు మరి ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు తెలుసు, మరి బట్టి విక్రమార్కకు తెలుసు. ఎందుకంటే వీళ్ళు అక్కడ పూర్వ విద్యార్థులుగా ఉన్నప్పటి నుంచి అక్కడ ఉన్నటువంటి వేల ఎకరాల యూనివర్సిటీ భూములు యూనివర్సిటీకి సంబంధించినవే. అయితే చంద్రబాబు నాయుడు పీరియడ్లో అయితేనేముంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో అయితేనేముంది, మరి అప్పుడు ఇలాగే రేవంత్ రెడ్డి ఇప్పుడైతే ఈ భూములను ఎలాగైతే లాక్కోవాలని చూస్తున్నాడో, గతంలో ఇలాంటి సంఘటనలు జరిగితే వెంటనే ఆ రోజు కూడా ప్రభుత్వం విద్యార్థుల పోరాటాలకు వెనక్కు తగ్గి మరి భూములను యూనివర్సిటీకి అప్పచెప్పింది. మరి ఈరోజు విద్యార్థులు పెద్ద ఎత్తున 400 ఎకరాల విలువైన భూములను రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా దౌర్జన్యంగా లాక్కుంటూ ఉంటే ఈరోజు విద్యార్థులు శాంతియుతంగా వాళ్ళు ఈ నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఈరోజు విద్యార్థులు ఉగ్రవాదులు అని చెప్పి, మరి నక్సలైట్లు అని చెప్పి వాళ్ళను ఈరోజు యూనివర్సిటీ చుట్టూ పోలీసు బలగాలు అష్టదిగ్బంధనం చేసి వాళ్ళని ఎక్కడికెక్కడ కొట్టడము, అమ్మాయిలు అని చూడకుండా లేడీ పోలీసులు లేకుండా వాళ్ళని లాగడం లాంటి నీచమైన పిరికి పందే చర్యలను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. మేము దీన్ని తీవ్రంగా మా పాలమూరు యూనివర్సిటీ బీఆర్ఎస్వి విద్యార్థి విభాగం నుంచి తీవ్రంగా స్పందిస్తూ మరి యూనివర్సిటీ విద్యార్థులకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అన్ని విద్యార్థి సంఘాలు కూడా కలిసికట్టుగా పోరాడుతూ ఉన్నాయి. ఓవైపు ఏమో ప్రభుత్వం వేలానికి ముందుకే వెళ్ళడనేటువంటి ఆలోచనతో ఉంది. భవిష్యత్ కార్యాచరణ ఎట్లా ఉండదు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష పార్టీలను సంప్రదించకుండా, విద్యార్థి సంఘాలను సంప్రదించకుండా ఈరోజు ఏకపక్ష నిర్ణయంతో యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల భూములను మరి అడ్డగోలుగా రియల్ ఎస్టేట్ కోసం మరి రేవంత్ రెడ్డి తన ఆదాయాన్ని పెంచుకోవడం కోసమే అమ్ముతా ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు, మీకు రాష్ట్ర ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రజల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆ రోజు చెప్పినావు కదా, ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే అని ఇందిరమ్మ రాజ్యం వస్తుంది అని చెప్పినావు కదా. ఆ రోజు ఇందిరాగాంధీ గారే ఈరోజు సెంట్రల్ యూనివర్సిటీకి భూములు ఇచ్చారు. మరి
మరి ఇందిరాగాంధీ గారు ఇచ్చినటువంటి భూములను మీరు ఇందిరాగాంధీ వారసుడుగా మీరు ఇందిరాగాంధీ పార్టీ నుండి ఉన్నటువంటి సీఎంగా మీరు ఈరోజు అమ్ముకుంటా ఉన్నారు. ఇది మీకు తగువా అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఆ భూములను అమ్మితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు కూడా ఈరోజు ఏకపక్షంగా తీర్మానించి మరి యూనివర్సిటీ విద్యార్థుల పక్షాన 400 ఎకరాల్లో 1 సెంటు భూమిని కూడా పక్కకు పోకుండా రాష్ట్ర ప్రభుత్వం వేలం వేయకుండా మరి తగిన ప్రణాళికలను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి విద్యార్థి సంఘాలు ఈరోజు ప్రణాళికలను రచిస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రణాళిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ నుండి 1 సెంటు భూమిని కూడా లాక్కోకుండా మేము అందరం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. భూములపై విద్యార్థి లోకమంతా కూడా తీవ్రంగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు, నిరసనలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని విద్యార్థి సంఘాలు విద్యార్థులంతా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎస్సీయూ భూముల అంశం మీద ప్రభుత్వ వైఖరిని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు. ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని అన్ని రాజకీయ పార్టీలను అన్ని విద్యార్థి సంఘాలను కలుపుకొని పోయి ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే విధంగా మరింతగా ఉధృతంగా పోరాటం చేస్తామని విద్యార్థి సంఘాలు చెప్తున్నారు. వీడియో శంకర్తో నరేష్, టీ న్యూస్, మహబూబ్నగర్ జిల్లా.